హరీష్ ఏమన్నా మేడం మా కోసం హెల్త్ బాగలేక వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ చేసిస్తాను. రాత్రి రాత్రి ఏం జరిగింది తెలియదు. వాళ్ళు అక్కడ డైరెక్ట్ అయ్యి షిఫ్ట్ అయ్యారు. సరే అది ఏదన్నా కానీ మీ ఇష్టం, అది మీ గవర్నమెంట్ ల్యాండ్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఏదైనా చూపించి మా సెల్లో పంపించి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇచ్చేస్తాం. నాకు అదే కావాలని కూడా మేము ఫోర్స్ చేయట్లేదు. కాకపోతే మేమున్న పరిస్థితిలో ఎక్కడ రెంట్కి ఉండలేము, అంత రెంట్ కట్టే పరిస్థితి లేదు. ఈ 125 ఇంటికి తీసుకుపోయి ఇప్పుడు రెంట్ కావాలంటే ఎవరు ఇవ్వరు. మేము మా పుట్టి పెరిగి ఎక్కడనే ఉన్నాం. ఇది ఆకులు మాది ఆ మతం అనుకున్నా అందరం కలిసిమెలిసి ఉన్నాం. అంటే ఇప్పుడు మాకు ఇట్లా వేసి బాగా ఇబ్బందికరంగా ఉందంటే, ఎంత ఇబ్బంది అంటే చెప్పుకోలేని ఇబ్బంది. అది ఏ రకంగా ఆవేదన చెప్పుకోవాలో మాకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం. ఏ రాత్రి ఎవరు వచ్చి బెదిరిస్తారు అనేది, మీరు ఏ రకంగా చేస్తారో దయచేసి మాకు కొంచెం టైం ఇప్పించి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తే మేము ఎప్పటికైనా మీకు రుణపడి ఉంటాం. నా తరఫున మీకు చెప్పేది, మా ఈ కాలనీ వాసుల తరఫున మీకు చెప్తున్నాం. తప్పకుండా మాకు మా కాలనీ వాసులకు మమ్మల్ని ఆదుకోమనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మా బాధ, మాకు రాత్రి పగలు మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఎవరు వచ్చి ఎప్పుడు గల్పు కొట్టి ఖాళీ చెయ్యరు, తీసేస్తాం, అది వస్తుంది ఇది వస్తుంది అంటే ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంత బాధపడుతున్నారు, భయభ్రాంతులకు వెళ్తున్నారు. మేము ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. అయ్యో ఏదైనా పోదామంటే రెంట్ కూడా కట్టుకునే పరిస్థితి లేదు. మరి మీరు ఏం చేస్తారో చేయాలి.